పిక్చర్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న రాకా సినిమాలో అల్లు అర్జున్ పవర్ ప్యాక్డ్ పాత్రలో కనిపించనున్నారు. అట్లీ తన స్టైల్లో యాక్షన్ సీన్స్ ను అద్భుతంగా రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నారు. తదుపరి షెడ్యూల్లో బన్నీపై భారీ యాక్షన్ బ్లాక్లు చిత్రీకరిస్తున్నారు. సైంటిఫిక్ అంశాలు, అత్యాధునిక కొరియోగ్రఫీతో ఈ చిత్రం ప్రేక్షకులను విస్మయానికి గురిచేయనుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. దీపికా పదుకొణె కీలక పాత్రలో నటిస్తున్నారు. అక్షయ్ కుమార్ కూడా చేరటంతో ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలను సృష్టించింది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. నేచురల్ స్టార్ నాని హీరోగా వస్తున్న పాన్ ఇండియా చిత్రం ది పారడైజ్ కోసం అనిరుద్ సుమారు 15 కోట్ల రూపాయలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆయా షేర్ సాంగ్ చార్ట్ బస్టర్ గా నిలిచి అంచనాలను పెంచేసింది. మరోవైపు అల్లు అర్జున్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో వస్తున్న 21 కోట్ల భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. బాలయ్య కొరటాల సినిమాకు కూడా అనిరుద్ పేరు వినిపిస్తోంది. అతని స్టైల్, సాంగ్స్ మరియు బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాలకు కొత్త ఊపును తెస్తున్నాయి. రాబోయే అన్ని ప్రాజెక్టులు పాన్ ఇండియా స్థాయిలో ఉండటంతో అనిరుద్ రెమ్యునరేషన్ త్వరలో 25 కోట్లు దాటవచ్చని సినీ విశ్లేషకులు అంటున్నారు. మ్యూజిక్ రైట్స్ బిజినెస్ దృష్ట్యా నిర్మాతలు అనిరుద్ కోరినంత ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. జీవితంలో ఒక్కరితోనే ప్రేమలో ఉండాలనే నియమం లేదని, ఎన్నిసార్లైనా ప్రేమలో పడే అవకాశం ఉంటుందని తమన్నా చెప్పారు. రిలేషన్షిప్ మనల్ని బంధించేవి కాకుండా వ్యక్తిగత ఎదుగుదలకు తోడ్పడాలని ఆమె అభిప్రాయపడ్డారు. సరైన బంధం దొరికే వరకు కొత్త బంధాలను వెతకడంలో తప్పులేదని ఆమె వ్యాఖ్యానించారు. పెళ్లి విషయంలో ప్రస్తుతానికి ఎలాంటి ఆలోచన లేదని స్పష్టం చేశారు. తన కెరీర్ మరియు వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రాధాన్యతను ఇస్తూ సరైన సమయం వచ్చినప్పుడు నిర్ణయం తీసుకుంటారని తమన్నా తెలిపారు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆమె ఒంటరి జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. జనవరి 9న రిలీజ్ చేయాలని ప్లాన్ చేసిన జననాయగన్ సినిమా సెన్సార్ సర్టిఫికెట్ రాకపోవడంతో ఆలస్యమవుతోంది. ఇప్పటికే సినిమా లీక్ కావడం సంచలనం రేపింది. అమెజాన్ ప్రైమ్ 120 కోట్ల డీల్ నుంచి తప్పుకోగా జీ5 50 కోట్ల ఆఫర్ ఇచ్చింది. దీంతో భారీ నష్టం ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది. భగవంత్ కేసరి రీమేక్ అయిన ఈ చిత్రంలో విజయ్ రాజకీయ అవసరాలకు తగ్గట్లు డైలాగ్స్ జోడించారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా మమతా బైజు కీలక పాత్రలో కనిపించనుంది. హెచ్ వినోద్ దర్శకత్వం వహించారు. mm ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రారంభోత్సవం హైదరాబాద్లో జరిగింది. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా మల్లెమాల శ్యాంప్రసాద్ రెడ్డి క్లాప్ కొట్టారు. గోపీచంద్ పూర్తి యాక్షన్ పాత్రలో కనిపించనున్నారు. ఇంటెన్స్ డ్రామా, ఎమోషన్స్ ఉన్న బలమైన స్క్రిప్ట్తో వి వెంకట్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ వర్క్ శ్యామ్ దత్, మ్యూజిక్ వర్క్ సామ్ సిఎస్ చేస్తున్నారు. అత్యున్నత నిర్మాణ విలువలతో ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించనుందని యూనిట్ తెలిపింది. జైలర్ చిత్రం తెలుగులో 70 కోట్లకు పైగా గ్రాస్ చేసిన నేపథ్యంలో సీక్వెల్ హక్కులు భారీగా పెంచారు. 60 కోట్ల రేటు ఖరారు చేశారు. తమిళ దర్శకుడు నెల్సన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రజనీకాంత్ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్గా, ఎస్జే సూర్య కొత్త విలన్ గా కనిపించనున్నారు. అయితే జూన్ నెలలో రామ్ చరణ్ పెద్ది విడుదలతో థియేటర్ల సమస్య ఎదురవుతుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. చివరి రేటు మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని సమాచారం. రజనీకాంత్ ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమా కోసం భారీ హైప్తో ఎదురుచూస్తున్నారు. సమంత ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా రాణించినా ప్రస్తుతం పరిస్థితులు మారాయి. ఆమె సినిమాలు పెద్దగా సక్సెస్ కాట్లేదు. రాజ్ నిడమోరుతో పెళ్లి తరువాత
మా ఇంటి బంగారంతో వస్తున్న ఆమెకు ఇప్పుడు హిట్ చాలా కీలకంగా మారింది. నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. అయితే మే 15కి పోస్టర్లు విడుదలైనా ఇప్పుడు జూన్ తొలి వారం లేదా జూలైకి వాయిదా అవుతుందని టాక్ వినిపిస్తోంది. వాయిదా వల్ల హైప్ తగ్గే అవకాశం ఉందని విమర్శలు వస్తున్నాయి. అయితే సమంత ఫ్యాన్స్ మాత్రం నిరాశ చెందకుండా మంచి రిలీజ్ డేట్ కోసం ఎదురుచూస్తున్నారు. యష్ టాక్సిక్ హీరోయిన్ తారా సుతారియాకు తన బాయ్ ఫ్రెండ్ వీర్ పహారీతో బ్రేకప్ అయిన వార్త నెట్టింట సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆమె ఆషికీ 2 ఫేమ్ ఆదిత్య రాయ్ కపూర్తో డేటింగ్ చేస్తున్నట్లు సమాచారం. ఇద్దరూ కూడా బయట పార్టీలో కలుస్తుంటున్నారని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఆదిత్యకు గతంలో అనన్య పాండేతో రిలేషన్ ఉంది. ఈ రూమర్స్పై ఇంకా ఎవరూ స్పందించలేదు. బాలీవుడ్లో ఇలాంటి వార్తలు తరచూ వస్తుంటాయి. అయితే తారా ఫ్యాన్స్ ఈ అంశంపై ఆసక్తి చూపుతున్నారు. వెంకట ప్రభు దర్శకత్వంలో శివకార్తికేయన్ నటించే సైన్స్ ఫిక్షన్ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించే అవకాశాలు ఉన్నాయి. ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశలో ఉన్నాయి. బడ్జెట్ ఎక్కువ కావడంతో డ్రాప్ అయినట్లు ప్రచారం జరిగింది. అయితే టీజీ త్యాగరాజన్ ఇంటర్వ్యూలో ఇది డ్రాప్ కాలేదని తెలిపారు. ప్రస్తుతం శివకార్తికేయన్ శివకుమార్ మురుగేశన్ దర్శకత్వంలో సెయోన్ చిత్రం చేస్తున్నాడు. ఇది రూరల్ కథా చిత్రం. కమల్ హాసన్ రాజ్ కమల్ ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇదిలా ఉంటే శివకార్తికేయన్ సైన్స్ ఫిక్షన్ చిత్రం కాలీవుడ్లో భారీ అంచనాలు సృష్టిస్తోంది. శివకార్తికేయన్ ఫ్యాన్స్ ఈ అప్డేట్పై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రామ్ చరణ్, జాన్వీ కపూర్ కాంబినేషన్లో బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రాబోతున్న పెద్ది సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సీడెడ్, గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర, నైజాం మార్కెట్లలో భారీ డిమాండ్ వ్యక్తమవుతోంది. డిస్ట్రిబ్యూటర్లు, మేకర్స్ డిమాండ్ మేరకు బిజినెస్ చేస్తున్నారు. రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వృద్ధి సినిమాస్ నిర్మాణంలో రానుంది. తెలుగు రాష్ట్రాల్లో భారీ హైప్తో రాబోతుంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.